వాజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అతిథి ప్రముఖ ఉద్యమకారులు, ఇటు పేద ప్రజల పక్షాన నిరంతరం కూడా పోరాడుతూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలను నిలదీస్తూ వారి వెంట ఉంటూ ఇటు పేద ప్రజలకు నిరంతరం కూడా తన సేవలు అందిస్తున్నటువంటి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు మధు గారు ఈరోజు మన అతిథి. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఉద్యమం గురించి ఒకసారి చెప్పండి సార్. ఉద్యమం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఉద్యమం సార్? 74 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం మన రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. కార్మికుల యొక్క హక్కులు, సాధించుకున్న హక్కులు కూడా నీరుగారిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని పరిశ్రమలు ఏర్పడి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకి కొన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. విద్యారంగంలో స్కాలర్షిప్లు వచ్చినాయి. విద్యారంగంలో వచ్చిన అవకాశాలు, ఇటు ఉపాధి అవకాశాలు, ఈ రిజర్వేషన్లు, వీటన్నిటి వల్ల అందరూ కాకపోయినా ఎంతో కొంతమంది బడుగు బలహీన వర్గాల వారు ఉద్యోగాలు పొందగలిగారు. సమాజంలో కొద్దిగా తల ఎత్తుకొని తిరగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈరోజు రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలు 74 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాంటి పరిస్థితులకు వచ్చేస్తూ ఉన్నాయి. బీజేపీ ప్రకటించిన మానిటైజేషనే కానీ అమల్లోకి వస్తే బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో రైతుల పరిస్థితి, బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో కార్మికుల యొక్క పరిస్థితి, బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో గిరిజనులు, దళితుల యొక్క పరిస్థితి ఎలాగ ఉందో అలాంటి పరిస్థితులకి బీజేపీ దేశాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంది. బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో రైతుల పరిస్థితి ఏంటి? రైతులకు స్వేచ్ఛ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు జమీందారులు మందస జమీందారీ విధానానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో పెద్ద పోరాటం నడిచింది శ్రీకాకుళం జిల్లాలో. ఎందుకు జరిగింది? చాలా పెద్ద ఎత్తున భారాలు జమీందారులు రైతుల మీద మోపితే దానికి వ్యతిరేకంగా మందస రైతాంగం పోరాడింది. మన రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఆఖరికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ రైతాంగం మీద వాళ్ళ రైతుకి భూమి మీద హక్కు లేకుండా జమీందారులు తమ హక్కు భూమి అంతా కూడా తమదే అని చెప్పి వీళ్ళందరినీ కౌలుదారులుగా చేసి వీళ్ళ మీద నిరంతరం పన్నులు పెంచుతూ ఉంటే కాయకష్టం చేసేటువంటి రైతుకి స్వతంత్రం లేకుండా ఉన్నది. ఇప్పుడు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యవసాయం అనేది లేకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని, అంటే భూములన్నీ రైతుల భూములే అయినా ఆ భూములన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి లీజుకి ఇచ్చేటువంటి పరిస్థితి, ఒక కొత్త పరిస్థితిని తీసుకొచ్చేస్తున్నాం. అంటే రైతులు తమ సొంత భూముల్లో వాళ్ళు కూలీలుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంది. అందువల్ల బ్రిటిష్ వాళ్ళ రోజుల్ని తలపించే పరిస్థితి ఇది. కార్మికుల పరిస్థితి ఇప్పుడు 1927లోనే కార్మికులు కనీస వేతనాల కోసం పోరాడి సాధించారు. ఎప్పుడో దేశానికి స్వాతంత్ర్యం కంటే ముందే రోజుకి 16 గంటలు 14 గంటల పని విధానం అన్యాయం అని చెప్పేసి పోరాడి పని గంటలు తగ్గించుకున్నారు. కార్మికులకి ఉన్న హక్కులన్నీ కూడా లేబర్ కోడ్ అనేటువంటి పేరుతో మొత్తం కార్మికుల యొక్క హక్కులన్నింటిని కూడా రద్దు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది గుర్తుకు వస్తుంటే బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో కార్మికులు ఎలా బతికారో అలాంటి పరిస్థితే కార్మికులకు వచ్చేస్తుంది. లేబర్ కోడ్ అమల్లోకి వస్తే, లేబర్ కోడ్ అమల్లోకి వస్తే కార్మికుల పరిస్థితి ఇదా. 3 రైతు చట్టాలు వస్తే రైతుల పరిస్థితి అదా. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ వస్తే మన రాష్ట్రంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కి చైర్మన్ని నియమించుకునేది మనం, వేతనాలు చెల్లించేది మనం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ మీద ఉన్న పెత్తనాన్నంతా, రాష్ట్రం యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి పెత్తనాన్నంతా కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటుంది. విద్యుత్తు చట్టానికి సవరణ తీసుకొచ్చి. అందువల్ల ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే బ్రిటిష్ వాళ్ళ పరిస్థితులు మళ్ళా తీసుకొచ్చేదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పన్నుల విధానం చూస్తే ఇప్పుడు పెట్రోలు, డీజిల్ మీద 111 రూపాయలు. ఈ 111 రూపాయలు పెట్రోల్ లీటర్ మీద
రూ. 68 కేంద్రం యొక్క పన్నులు, మూలధనం 40 రూపాయలు, రూ. 28 రాష్ట్రం యొక్క పన్నులు. రాష్ట్రం పన్నులు, కేంద్రం పన్నులు, ఈ రెండు 111 రూపాయల్లో 40 రూపాయలు మూలధనం అయితే, అంటే పన్నుల భారం ఎంత స్థాయిలో ఉన్నదో. బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో గాంధీ మహాత్ముడు ఉప్పు మీద పన్ను అంటే ఉప్పు సత్యాగ్రహం అన్నాడు. అరే, ఉప్పు మీద పన్ను, పప్పు మీద పన్ను, జుట్టు మీద పన్ను, ఏమిటి దుర్మార్గం అని ఆ రోజు జాతీయ ఉద్యమం పోరాడింది. ఈరోజు పెట్రోలు డీజిల్ మీద పన్నులు పెరిగినందువల్ల అన్ని వస్తువులు, నిత్యావసర వస్తువులు, బస్ ఛార్జీలు పెరిగినాయి, రైల్వే ఛార్జీలు పెరిగినాయి, వంట నూనె 180 రూపాయలకి లీటరు పెరిగిపోయింది, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. కానీ ఆదాయాలు అయితే పెరగలేదు. కరోనా వచ్చింది, ఉపాధి దెబ్బతిన్నది, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ పన్నుల భారం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని తలపించేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఇది నడుస్తూ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్ర రాజకీయాల్ని పరిశీలన చేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం, అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీజేపీ, ఈ పాసిపోయిన లడ్డు అని చెప్పిన పార్టీ బీజేపీ, అందరూ బీజేపీని బలపరుస్తూ ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలు, రైల్వే జోను, విభజన హామీలు, రాష్ట్రానికి రాజధాని, కొత్త పరిశ్రమలు, కొత్త విద్యా సంస్థలు, హైదరాబాదు రాజధానిలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ పోగొట్టుకొని కొత్తగా రాష్ట్రం ఏర్పడితే, ఈ రాష్ట్రంలో మేము ఇవి చేస్తాం, అవి చేస్తాం అని చెప్పి వాగ్దానాలు చేసి, గిరిజన యూనివర్సిటీ పెడతామని వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి బీజేపీ ఈరోజు ప్రత్యేక హోదా, విభజన హామీలు 5 సంవత్సరాలు చాలదు 10 సంవత్సరాలు కావాలని కోరిన బీజేపీ, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ వాటన్నిటిని కాజేసిన నేపథ్యంలో అధికార పార్టీ యొక్క బాధ్యత ఏమిటి? అందరినీ కలుపుకొని కేంద్రంలో బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ యొక్క బాధ్యత ఏమిటి? అందరినీ కలుపుకొని ఆ రోజు బీజేపీతో కలిసి నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి అధికారానికి వచ్చావు. నువ్వు మద్దతు ఇచ్చినా కూడా బీజేపీ వాళ్ళు రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాల. నువ్వు మద్దతు ఇచ్చినా రైల్వే జోన్ అమలు జరపలా. నువ్వు మద్దతు ఇచ్చినా కడప ఉక్కు పరిశ్రమ రాలా, అనంతపురం యూనివర్సిటీ రాలా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం దాని బాధ్యత ఏమిటి? బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టాలా. బీజేపీ గురించి ఒక్క మాట మాట్లాడదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక్క మాట మాట్లాడదు. పవన్ కళ్యాణ్ అయితే ఇటు నుంచి అటు ఫిరాయించి పోయి బీజేపీ పంచం చేరాడు. అందువల్ల ఇది మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి తీరని ఆటంకం కలిగిస్తున్న అంశం. ఇది చాలా ముఖ్యమైనటువంటి రాజకీయ పరిణామంగా మనం చూసినప్పుడు ఈరోజు కడప వీళ్ళందరూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని పార్లమెంట్లో బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి బలపరిచా, తెలుగుదేశం బలపరిచా, వీళ్ళు బలపరిచి కడప విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదంటే దానికి ఉండేటువంటి ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పినంత మాత్రాన కేంద్రంలో నువ్వు బీజేపీని పార్లమెంట్లో బలపరిచి ఇక్కడ వచ్చి నేను కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పేసి నువ్వు చెప్తే దానికి ఉండే బలం ఎంత? కేంద్రంలో బీజేపీతో ఢీకొంటామని అకాలీ పార్టీ, శివసేన పార్టీ, డిఎంకే పార్టీ వీళ్ళు మాట్లాడుతున్నట్టు నువ్వు కూడా మాట్లాడితే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలకు న్యాయం జరుగుతుంది. మన రైతాంగానికి ఒక్క పంట కంటే ఒక్క పంటకి ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు ఆగట్లా. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టు అని చెప్పి కేంద్ర ప్రాజెక్టుగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా ఇప్పుడు దానికి 23,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఎస్టిమేషన్ అయితే ఈరోజు అది 47,700 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తే ఆ అంచనాకు అనుగుణంగా నువ్వు రివైజ్డ్ ఎస్టిమేషన్ నేను ఇవ్వనని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాట్లాడితే విశాఖకి నీళ్ళు వస్తాయా? ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి, వ్యవసాయదారులకి ఏ వాగ్దానం అయితే అటు ప్రతిపక్షం తెలుగుదేశం, ఇటు అధికార పక్షం వైఎస్ఆర్ పార్టీ వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు అమలు జరుగుతాయా? పోలవరం ప్రాజెక్టుకి ఇస్తానన్నటువంటి నిధులు ఎగనామం పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేటువంటి విషయమేనా? అందుకని
రాష్ట్ర రాజకీయ పరిణామాల్ని మనం గమనిస్తే కేంద్రానికి వంతబడేటువంటి విధానాల్ని ఈ పార్టీలు అనుసరిస్తుంది. మీరు అడగొచ్చు, ఏమండి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, ఇంకేం పరిష్కారం లేదా? వైఎస్ఆర్ పార్టీ బీజేపీని బలపరిచా, తెలుగుదేశం బీజేపీని బలపరిచా, పవన్ కళ్యాణ్ బీజేపీని బలపరిచా, వామపక్షాలు తప్ప తచ్చిమూళ్ళందరూ బలపరుస్తుంటారే, మరి దీనికి పరిష్కారం ఏంటి? మీ విమర్శ బాగానే ఉంది, కానీ దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి మీరు అడగవచ్చు. దానికి కూడా మేము చెప్తున్నాం. ఈరోజు అకాలీ పార్టీ బయటకు వచ్చింది, శివసేన బయటకు వచ్చింది, బీజేపీతో ఉన్న శివసేన బయటకు వచ్చింది. పార్లమెంట్లో మొన్న బలపరిచినటువంటి వాళ్ళు చాలామంది ప్రాంతీయ పార్టీల వాళ్ళు మొన్న 27వ తారీఖు జరిగినటువంటి బంద్లో మధ్యాహ్నం దాకా సపోర్ట్ ఇచ్చారు, బంద్కు సపోర్ట్ ఇచ్చారు. ప్రజల యొక్క రాష్ట్రాల్లో ప్రజల యొక్క ఆగ్రహాలు, రైతాంగం యొక్క ఆగ్రహం, కార్మికుల యొక్క ఆగ్రహం, ఈరోజు నరేంద్ర మోడీ కుడితిలో పడ్డ ఎలికలాగా ఉన్నాడు. హిందూ రాష్ట్రాన్ని తీసుకొస్తాం, హిందువుల మెజారిటీ, పాకిస్తాన్లో ముస్లిం మెజారిటీ, ముస్లిం రాజ్యం అది, ఇవి భారతదేశం కూడా హిందూ రాజ్యంగా ఉండాలా అని 370 అధికరణాన్ని రద్దు చేశాడు. ముస్లిం పర్సనల్ లాని దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశాడు. రామాలయం నిర్మాణం చేస్తానంటున్నాడు. ఇప్పుడు పాపులేషన్ పాలసీ అంటున్నాడు. ప్రజలు ఈ కరోనా కష్టకాలంలో నరేంద్ర మోడీ యొక్క పరిపాలన చూసి గంగానదిలో ప్రవహించినటువంటి శవాలు, ఆఖరికి చనిపోయిన శవాలకి ఖననం చేసేటువంటి దిక్కు కూడా లేదు ఈ నరేంద్ర మోడీ. ఏ మధ్యతరగతి ప్రజలైతే నరేంద్ర మోడీని ఎన్నికల్లో బలపరిచి గెలిపించారో ఆ ప్రజలందరూ ఈరోజు చీకొడుతున్నారు. ఈరోజు యూపీ ఎన్నికలు వస్తున్నాయి, పాపులేషన్ పాలసీ అంటున్నాడు. పెరిగిన ధరల గురించి మాట్లాడరు, రైతులకి వ్యవసాయదారులకి పంటలకి ధర లేని విషయం మాట్లాడరు, కానీ పాపులేషన్ పాలసీ అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, యూపీలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నాడు. అందుకని ఈ పాపులేషన్ పాలసీ కూడా వీళ్ళని కాపాడదు. అది కూడా ఉత్త అబద్ధాలతో కూడుకున్న, అవాస్తవాలతో కూడుకున్నటువంటి పాలసీ అది. ముస్లిం జనాభా పెరిగిపోతున్నారని చెప్పి, వాస్తవంగా పాపులేషన్ పాలసీ లెక్క చూస్తే, మతా ప్రాతిపదిక మీద చూస్తే ఆ రకంగా ముస్లిం జనాభా ఏమీ అదనంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏమి లేదు. అందుకని ఈ రోజు ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ నరేంద్ర మోడీ రాష్ట్రాలకున్న హక్కులన్నీ ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేస్తూ ఉంటే, జిఎస్టీని రద్దు చేశాడు, అటవీ హక్కుల చట్టానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చాడు, మైనింగ్ పాలసీకి అమెండ్మెంట్ తీసుకొచ్చాడు, పోర్టుల చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చాడు, విమానయానాన్ని, పోర్టుల్ని అన్నిటిని ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇది ఒక శుభ పరిణామం. అందుకని ప్రత్యామ్నాయం ఉంది. ఈరోజు వామపక్షాలు చిన్న పార్టీలుగానే ఉన్నాయి, శక్తి పెద్దగా లేదు. చాలా దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలు ఏం గెలవాల. కానీ ఈరోజు పెట్రోలు డీజిల్కి వ్యతిరేకంగా, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా, గ్యాస్ ధర వీళ్ళ కాష్టం ఎప్పుడు కాలుతారా నాయన అని చెప్పి అంటున్నారు ఆడవాళ్ళు. 1000 రూపాయలు అయిపోయింది ఆ గ్యాస్ ధర. 300 రూపాయలు గ్యాస్ ధరని 600 రూపాయలు పెంచారు ఈ గవర్నమెంట్. ఇది గవర్నమెంటేనా అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రజల సంక్షేమాన్ని చూసేది ప్రభుత్వం, ప్రజల మీద భారాలు మోపేది ప్రభుత్వం. ఇది అన్యాయం అని చెప్పి అన్నవాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేది ప్రభుత్వం. అందుకని ఇది ప్రభుత్వం కాదు, ఇది ఒక రకంగా రాచరిక పరిపాలన లాంటిది నరేంద్ర మోడీ పరిపాలన అని చెప్పి ఈరోజు చాలా పెద్ద ఎన్ఆర్సీ తీసుకొచ్చాడు. ఎన్ఆర్సీ తీసుకొస్తే ఏం జరిగిందో చూసాం. అందువల్ల ఒక కొత్త పరిణామం, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాతావరణం వస్తుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా అమెరికాకి వ్యతిరేకంగా వాతావరణం వస్తుంది. ఇంతకుముందు G7 దేశాలు ఉండేవి. G7 అంటే అమెరికా, కెనడా, ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, 7 దేశాలు. ఈ 7 దేశాలు 1980లో ఈ 7 దేశాల యొక్క ఆదాయము 70%, ప్రపంచ ఉత్పత్తుల సరుకుల ఉత్పత్తిలో 70% సరుకులు ఈ G7 దేశాల్లో ఉత్పత్తి అయ్యాయి. ఇప్పుడు ఇవాళ 1980 నుంచి 21 వచ్చేసరికి 2020 నాటికి 70% సరుకుల ఉత్పత్తి నుంచి 48%కి పడిపోయింది.
సరుకుల ఉత్పత్తి ప్రపంచంలో ఈ 7 దేశాలు సంపన్న దేశాలు ఉత్పత్తి పడిపోయింది. ఎందుకు పడిపోయింది? చైనా వాళ్ళ ఉత్పత్తి పెరిగింది, ఇండియా వాళ్ళ ఉత్పత్తి పెరిగింది. అందువల్ల ప్రపంచంలో పెద్ద సంపన్న దేశాలుగా ఉన్నటువంటి అమెరికా, ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాలన్నిటికీ ఈరోజు చెక్ ప్రారంభమైంది. అందుకని ప్రపంచ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి, దేశ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా ఈ 3 పార్టీలు ఏకోన్ముఖంగా బీజేపీని బలపరిచేటువంటి పరిస్థితి, అందులో కూడా కొంత మార్పు. మధ్యాహ్నం దాకా బీజేపీని వ్యతిరేకిస్తాం, మధ్యాహ్నం నుంచి మేము బీజేపీని బలపరుస్తాం అనేటువంటి మార్పులు వచ్చేసినాయి. కానీ ఇది ఆశాజనకమైనటువంటి పరిణామం. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో వామపక్షాలకి రాబోయే రోజుల్లో అవకాశాలు, పోరాడేటువంటి వాళ్ళకి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇది శుభ పరిణామం అని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అదేవిధంగా ప్రజా ప్రయోజనాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే అధికార ప్రతిపక్ష పార్టీలు పక్కకి వెళ్ళి తిట్లు బాగోతాలు అంటే బూత్ తిట్లే సంస్కృతిగా ముందుకెళ్తున్నారు. దీని మీద కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో తయారైంది సార్. దీని మీద మీ అభిప్రాయం? తిట్ల పురాణం సరైంది కాదు. ఆ తిట్లు తిట్టారనే పేరుతో ఆఫీసుల మీద దాడి చేయడం అది సరైంది కాదు. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నా, 6 ఏళ్ళున్నా. 6 ఏళ్లలో నేను నెలకి 5,000 రూపాయలు తీసుకున్నా. నా జీతం కూడా నాది కాదు, అది ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ప్రజలకు పోవాలి అది అని చెప్పి మా పార్టీ విధానం అది. మా ప్రజాప్రతినిధులు మండలాధ్యక్షుడు ఉండని, ఎమ్మెల్యేగా ఉండని, ఎంపీలుగా ఉండని మేము ఎమ్మెల్సీలు ఉండని మా విధానం అది. ఇట్లాంటి వాటి మీద పెద్ద చర్చలు జరగవు. బూత్ పురాణాల మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ప్రజల యొక్క ప్రయోజనాలు, ప్రజా సమస్యలు, ప్రజా శ్రేయస్సు. కరోనా వచ్చింది, మేము రాష్ట్రంలో ఐసోలేషన్ కేంద్రాలు నడిపాం. మా రాజకీయ పార్టీ మేము ఒక్కరమే నడిపినోళ్ళం, చాలామంది నడపలా. ఇట్లాంటి మీద పెద్ద ప్రచారం జరగదు. బూత్ పురాణాల మీద ఎక్కువ ప్రచారం జరుగుతుంది. పార్టీ ఆఫీసుల మీద దాడుల గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. దురదృష్టం. ప్రజా ఉద్యమాలు పెరిగితే ఈ పరిస్థితి పోద్ది అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు, డీజిలు ధరలు పెరిగిన, గ్యాసు, వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. మేము అనుకోవడం ఈ బూత్ పురాణాలు కూడా ఎక్కువ కాలం సాగవు. ఇప్పుడు దాకా చూశారు జనం, ఇప్పుడు తిట్టడం ప్రారంభించారు. ఇంకేం పని లేదు వీళ్ళకి. మా గ్యాస్ బండేమో 300 రూపాయలతో 1000 రూపాయలు చేసి, పెట్రోల్ ఏమో 111 రూపాయలు చేసి ఈ మాట్లాడుకోవడానికైనా వీళ్ళు అధికారానికి వచ్చింది. వీటి గురించి ఎందుకు మాట్లాడరు అనేటువంటి పరిస్థితి ఈరోజు అధికార పార్టీకి, అన్ని పార్టీల మీద ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. అందుకని ఇది మంచి పరిణామం అని మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ బూత్ పురాణాల కథలు సాగవు అని చెప్పి మేము అనుకుంటున్నాం. మొత్తం ఇటు మన ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాల దృష్టి కూడా ప్రస్తుతం అయితే కనుక మన విశాఖ నగరంపై ఎక్కువగా ఉంది సార్. అంటే విశాఖ అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రప్రథమంగా ఉంది. అదేవిధంగా రాజధాని నగరంగా కూడా ఎదుగుదల సాధిస్తుంది. ప్రస్తుతం విశాఖ అభివృద్ధి సాధ్యం అయ్యేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందండి? ప్రపంచ చరిత్ర చూసినా, దేశం యొక్క చరిత్ర చూసినా, నగరాల యొక్క అభివృద్ధిని గురించి పరిశీలన చేస్తే ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు బాగా పెంచగలిగినటువంటి ప్రాంతాల్లోనే నగరాలు అభివృద్ధి అయినాయి. అది మద్రాసు కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రాంతాలన్నింటిలో నగరాలు బాగా అభివృద్ధి అయినాయి. ఓడరేవులు వచ్చినాయి, రైల్వేలు వచ్చినాయి, విమానయానాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలోకి పోతే ఎక్కువ మందిని తీసేసి కొద్దిమందిని పెట్టుకొని టెక్నాలజీని పెంచి చాలామందిని నిరుద్యోగుల్ని చేసేస్తారు. అందుకని ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోద్ది. అందుకని ఏ నగరం యొక్క అభివృద్ధి అయినా ప్రభుత్వ రంగం మీద ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకుంటే, విశాఖ ఉక్కు ఇలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు చాలా ఉన్నాయి కాబట్టి విశాఖ నగరం అభివృద్ధి అయింది. వెనకబడ్డ ప్రాంతం ఇది. ఒకప్పుడు విశాఖ చాలా వెనకబడ్డ ప్రాంతం. ఈ ప్రభుత్వ రంగం వచ్చిన తర్వాతనే ఇది అభివృద్ధి అయింది. ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటే ఇది అభివృద్ధి అవుద్ది. రాజధాని వచ్చినంత మాత్రాన అభివృద్ధి అవుద్దని మేము అనుకోవట్లా. రాజధాని వచ్చిన చాలా రాజధానులు ఉన్నాయి. రాజధానులు ఉన్న అన్ని 29 రాష్ట్రాల్లో రాజధానులు ఉన్నాయిగా. హైదరాబాద్ లాగా, మద్రాసు లాగా, కలకత్తా లాగా రాజధానులు ఎందుకు అభివృద్ధి కాలేదు?
ప్రభుత్వ రంగ పరిశ్రమలు అక్కడ లేవు కాబట్టి అభివృద్ధి కాదు. అందుకని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అభివృద్ధి ఒక ప్రాంతం, ఒక నగరం అభివృద్ధి కావాలన్నట్లయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలు చాలా కీలకం అని చెప్పి మేము భావిస్తాం. చివరిగా మురికివాడల రహిత నగరంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాం, దానికి అనుగుణంగా నిధులు కూడా కేటాయించామని చెప్పి ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి సార్. ఒకవేళ కానీ అదే జరిగితే నగరం అభివృద్ధి చెందుతుందంటారా? అందరికీ ఒక 3 సెంట్లు భూమి ఇస్తే మురికివాడలు లేని నగరంగా ఇది అభివృద్ధి అవుద్ది. చాలా భూమి విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ రంగంలో భూమి చాలా ఉంది, ఎక్కువ భూమి ఉంది. అలాంటి విధానం చేపట్టకుండా వీళ్ళేదో మురికివాడలు లేని నగరం చేస్తాం మేము, కింద నుంచి పైదాకా అపార్ట్మెంటులాగా కట్టి ఇస్తాం, ఇల్లు ఇస్తామని, లేకపోతే ఒక సెంటు భూమి ఇచ్చి మేము ఇల్లు కట్టుకోమని చెప్పేసి చెప్తామంటే ఇప్పుడు ఎవరు కట్టేటట్లేరు. 500 రూపాయలు అయిపోయింది. వీళ్ళు మాట్లాడే 150 రూపాయలు సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి వీళ్ళు మాట్లాడేటువంటి ఈ క్రమంలో. కానీ వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం మురికివాడలు లేని నగరంగా మాత్రం విశాఖపట్నం అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు తక్కువ. అయితే తెలుగుదేశం వాళ్ళకంటే తెలుగుదేశం వాళ్ళ రోజుల్లో ఒక సెంటు కూడా ఎవరికి ఇవ్వాల. ఇప్పుడు వీళ్ళ రాజ్యంలో కొంత భూమి ఇచ్చారు. అందుకని ఇది ఒక మంచి పరిణామం. అందుకని మురికివాడలు లేని నగరంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పే మాట ఉత్తమాటలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. చివరిగా పేద ప్రజలకి, కార్మికులకి, కర్షకులకి మీరు ఇచ్చే సూచన సార్? రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు పెరగాలి. రైతాంగ ఉద్యమాలు పెరుగుతున్నాయి. కార్మికుల యొక్క లేబర్ కోడ్ విధానాల వల్ల కార్మికుల యొక్క ఆదాయాలు పడిపోతున్నాయి, ఉపాధి కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఉద్యమాలు, పోరాటాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జరిగితేనే ప్రజా సంక్షేమం కాపాడబడుతుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అందుకని వామపక్ష కార్యక్రమంతో వామపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటాలు కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూసాం కదా, మధు గారి అంతరంగం. అదే ప్రజా పోరాటంతోనే ప్రజా సంక్షేమం సాధ్యం అవుతుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్న వ్యక్తుల్లో తన ప్రప్రథమంగా కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇటు కేంద్రంతో వ్యతిరేకంగా ఇటు మన రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తేనే అనుకుని సాధించగలము అని చెప్తున్న పరిస్థితి మధు గారి నోటి నుంచి విన్నాము. ఏదైనప్పుడు కూడా ఇటు కార్మిక, కర్షక, పేద కుటుంబాలందరూ కూడా సిపిఎం పార్టీ, అదేవిధంగా వామపక్ష పార్టీలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాము. ఇటు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయితే కనుక తప్పకుండా ఇటు ప్రభుత్వాల మీద వ్యతిరేక పోరాటం చేయొచ్చు, అనుకున్నది సాధించవచ్చు, ప్రజా సంక్షేమం కూడా సాధించుకునే దిశగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి మోదీ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం వాజీ ప్రత్యేక కార్యక్రమం.